श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 413వ శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసేధ్వనే. జీవితంలో ఎప్పుడైతే ఒక మనుషుడికి ఉన్నతమైన లక్ష్యం ఉంటుందో, ఆ లక్ష్యమును సాధించుటకు తను సాధన ప్రయత్నం చేస్తుంటాడో అటువంటి మనిషికి నిరుత్సాహము, డల్నెస్ లేక డిప్రెషన్ ఇలాంటివి రావు. ఎప్పుడైతే జీవితమునకు ఒక అత్యంత ఉన్నతమైన గమ్యము లేదో అప్పుడు ఆ మనుషులకు జీవితంలో నిరాశ, ఉత్సాహం లేకపోవటం, డిప్రెషన్ అవ్వటం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే లక్ష్యం ఎప్పుడు కూడా ఉన్నతమైనది ఉండాలి. దానికోసం ఈ శరీరం, ఈ జీవితం అప్పుడని గుర్తిస్తే అతడికి ఇంకా ఆనందంగా ఉంటుంది జీవితం. అంటే కష్టాలే రావా అని కాదు అర్థం. కష్టములను కష్టములుగా తీసుకోడు, దేవుడు పంపించిన, దేవుడిస్తున్నటువంటి ఎగ్జామినేషన్ గాను అనుగ్రహంగానే తీసుకుంటాడు. ఎందుకంటే ప్రతి కష్టంలో మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. అదే కాకుండా దేవుణ్ణి కూడా, ఈశ్వరుడిని ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఆ పరమ లక్ష్యం, గమ్యం ఏమై ఉండాలంటే భగవంతుడై ఉండాలి. భక్తి పరంగా చెప్తే, లేక జ్ఞానపరముగా చెప్తే ఆ గమ్యం, లక్ష్యం వచ్చి ఆత్మ జ్ఞానము లేక ఆత్మ సాక్షాత్కారం. నేను నిజముగా ఎవడునని తెలుసుకొనుటే నా జీవితం యొక్క లక్ష్యము. అట్లా ఉండాలి. దానికోసం మనం ఈ వేదాంత గ్రంథమైనటువంటి వివేక చూడామణి చదువుతున్నాం. నిన్న ఈ 413వ శ్లోకంలో చెప్పబడిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే నేను నా యొక్క ఈ ఉపాధులు అంటే దేని మూలముగానైతే నన్ను నేను వ్యక్తం చేసుకుంటున్నానో, బుద్ధి, మనస్సు, శరీరము, ఇంద్రియములు, ఇవి ఉపాధులు. ఇవి లేకపోతే నేను ప్రపంచంతో వ్యవహారం చేయక్కర్లేదు. కాబట్టి ప్రపంచముతో వ్యవహారం చేయాలంటే ఈ ఉపాధులు ఉండాలి. అందుకని నిద్రపోయినప్పుడు ఈ ఉపాధులు నేను ఉపయోగించటం లేదు కాబట్టి నాకు ప్రపంచము లేదు, కాబట్టి వ్యవహారము లేదు అక్కడ. అప్పుడు ఈ ఉపాధులన్నీ కూడా నిజము కాదు, ఇవి నేను ఉపయోగించుకుంటున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్లు. కారులో నేను కూర్చొని కారు ఉపయోగిస్తున్నానంటే నేను కారుని కాదు కదా. అలాగే ఈ శరీరంలో నేను ఉండి శరీరాన్ని ఒక వెహికల్గా ఉపయోగిస్తున్నానంటే ఈ శరీరం నేను కాదు కదా. అప్పుడు నేను ఎవరిననేటువంటిది తెలుసుకున్నాను. ఇటువైపు ఈ ఉపాధులను వదిలేశాను. రెండూ చెయ్యాలి. ఉపాధులను వదిలేసానంటే ఇంకా మరి నాకు దేన్నో పట్టుకోవాలి కదా. దేన్ని పట్టుకోకపోతే ఇక్కడ జీవితంలో విరక్తి వచ్చేస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఇంకా జీవితం మీద నిరాశ వచ్చేసి ఆత్మహత్య చేసుకుందామా అని అనుకుంటుంటాడు మనుషులు. ఎందుకంటే హయ్యర్ గోల్ని పట్టుకోలేదు, లోయర్ గోల్ని వదిలేసేయాలి. ఎప్పుడైతే హయ్యర్ గోల్ని పట్టుకుంటావో నీకు సహజంగానే ఈ లోయర్ థింగ్స్ అన్నీ కూడా వాటంతట అవే వదిలేసిపోతాయి. అందుకనే చెప్పాను ఇప్పుడు మొదట, లక్ష్యం గొప్పదిగా ఉండాలి.
దానికోసం ఈ శరీరము, నా జీవితము, నా జీవిత విధానము. అప్పుడు దేన్ని పట్టుకున్నాను? నా స్వరూపాన్ని. ఏమిటి నా స్వరూపం? నిన్న 2-3 క్లాసుల్లో ఈ నిధిధ్యాసనము గురించే నేను బ్రహ్మమును, ఆ బ్రహ్మం యొక్క స్వరూపమని అనేక సార్లు మరలా అదే నిరాకారము, నిర్వికారము, నిర్విశేషం అని చెప్పి పదే పదే చెప్తున్నారే, అది నేను సచ్చిదానంద అద్వయ స్వరూపం. ఇలా నా బుద్ధియందు, నా మనస్సు చేత నేనే నా స్వరూపమును ఇట్లా చింతించితే నేను ఇంకా ఈ ఉపాధులకు సంబంధించిన అనాత్మ, అనిత్య విషయములలో నేను తలదూర్చట్లేదు. కాబట్టి జ్ఞానం వచ్చింది, కాబట్టి స్వరూప జ్ఞానం నాకు ఇక్కడే జీవన్ముక్తుడినైపోయాను. మరలా వచ్చే మరొక జన్మ కానీ సంసారం కానీ అది ఉండదు, కాబట్టి విధేయముక్తి కూడా ఏర్పడుతుంది అని చెప్పి నిన్న చివరిలో అక్కడ ముగించేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాను. ఈశ్వరుని యొక్క సృష్టిలో లోపమే లేదు, కానీ ఆ ఈశ్వరుని యొక్క సృష్టిలో, ఈశ్వరుడి యొక్క క్రియేషన్లో లోపం లేదు. ఆ క్రియేషన్ని చూస్తున్న ఈ ఇంద్రియముల ద్వారా ఏర్పడుతున్న పర్సెప్షన్స్లో కూడా దోషము లేదు. కానీ ఈ జీవ సృష్టి, జీవుడు చేసే ప్రొజెక్షన్లో మాత్రమే ప్రాబ్లం ఉంది. కాబట్టి ప్రాబ్లం, డిఫెక్ట్ అంతా కూడా మన యొక్క ప్రొజెక్షన్లో ఉంది, జీవుడి యొక్క ప్రొజెక్షన్. అందుకని ఇది సరి చేయాలి, ప్రొజెక్షన్ చేయటం ఆపేసేయాలి, పర్సెప్షన్లు మాత్రం ఏర్పడని. అది ఈశ్వరుడి యొక్క సృష్టి. దాంట్లో మనం ఏమి కరెక్ట్ చేయటానికి కానీ, యాడ్ చేయటానికి కానీ, డిలీట్ చేయటానికి కానీ మనకు అధికారం లేదు, మనకు అవసరం లేదు, మనకు చేత కాదు. అప్పుడు ఈ విషయాన్ని పర్సెప్షన్ ఉండని ప్రొజెక్షన్ చెయ్యకు అనే దానికోసం ఇప్పుడు కొన్ని శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే 414వ శ్లోకం, ఛాయేవ పుంస పరిదృశ్యమానం ఆభాసరూపేణ ఫలానుభూత్య శరీరమారాచ్యవత్ నిశస్తం పునర్న సంధత్త ఇదం మహాత్మా. ఇప్పుడు ఈ వివేకుడు, ఈ జ్ఞాని అనాత్మను వదిలేసి ఆత్మను, స్వరూపాన్ని గ్రహించినవాడు మహాత్ముడు. ఎప్పుడైతే జీవాత్మభావం వదిలేస్తాడో అతడు మహాత్ముడైపోతాడు. మహాత్ముడికి పరమాత్ముడికి భేదము లేదు. జీవాత్మకి పరమాత్మకే భేదం లేదని చెప్తాము, కానీ జ్ఞానం ఏర్పడాలిగా. నేను జీవుడను కానని జ్ఞానం ఏర్పడిన తర్వాత అప్పుడు మహాత్ముడే నువ్వు. సో మహాత్మ అన్నాను, పరమాత్మ అన్నాను ఒకే అర్థం. కానీ ఇక్కడ మహాత్ముడు మన కళ్ళ ముందు శరీరంలో ఉండే జ్ఞానిగా మనకు మార్గదర్శనం చేస్తూ, లోకంలో ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తూ కనపడతాడు. అదే పరమాత్మ అని చెప్పామంటే ఎందుకు పరమాత్మనే ఈ మహాత్మ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారా, ఈ ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నాడు. జీవుడనైన నేను కూడా అజ్ఞానము చేత ఈ శరీర ఉపాధిలో నుంచే వ్యక్తమై నేను అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను. కానీ అక్కడ మహాత్ముడు, అతడు ఆ శరీరం యొక్క ఉపాధి మూలంగానే వ్యక్తమవుతూ ప్రకటిస్తున్నాడు. కానీ అది పరమాత్మ కౌంటర్. పరమాత్మ కౌంటర్లో ఏం చెప్పాను? కేవలం ఆనందమే డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. జీవాత్మ కౌంటర్లో దుఃఖమే, కంప్లైంట్సే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. లేక ఆనందం కోసం, సంతోషం కోసం వెతుకుతుంటాడు. ఇది భేదం. అప్పుడు ఇతడి యొక్క దృష్టిలో ఈ శరీరం అనేటువంటిది కర్మ యొక్క ఫలము చేత ఈ యొక్క ఉపాధి
తయారై ఈ మాయా ప్రపంచంలో ఇక్కడ కనిపిస్తున్నది, ప్రవర్తిస్తున్నది ఫలానుభూత్యా. కానీ ఇదేమిటి నిజంగా? ఈ శరీరం అనేటువంటిది ఒక ఛాయ మాత్రమే. ఛాయ ఏవ పుంసః. ఇప్పుడు ఇది ఎలాగంటే, నేనున్నానండి శరీరం, నాకు నా నీడ పడుతూ ఉంటుంది, ఎప్పుడు లైట్కు తగినట్లుగా నీడ పడుతుంటుంది. రాత్రిపూట పడదు, పగలు సూర్యుడు గనక కొంచెం కిందకి ఇటువైపుకి వచ్చాడంటే నేను దూరంగా పొడుగ్గా నా యొక్క ఛాయ ఉంటుంది. శరీరం సూర్యుడు నా తల మీదనో కొంచెం అటు పక్కగా ఉన్నాడంటే నేను నా ఛాయ కూడా చిన్నదిగా ఒకే చోట కొంచెం రౌండ్గా కనపడుతుంది. కానీ అది కేవలం ఒక నీడ, ఛాయ. అట్లాగా ఈ శరీరము కూడా ఒక ఛాయ లాంటిది జ్ఞాని దృష్టిలో. జ్ఞాని దృష్టిలో, ఆత్మదృష్టిలో ఇది ఒక ఛాయ లాంటిది. కానీ ఆ ఛాయ అనేటువంటిది నిజమా? కానీ నేను లేకుండా అది ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నేను రోడ్డు మీద నిలబడి ఉన్నానండి, నా నీడ పడుతున్నది కొంచెం పొడుగ్గా అక్కడ. ఆ ఛాయ మీద, నా నీడ మీద ఒక పెద్ద ట్రక్కు, వెయిట్ అయిన పెద్ద ట్రక్కు వెళ్ళింది. ఆ ఛాయకు ఏమైనా అవుతుందా? ఆ ఛాయ నాది కాబట్టి నీడ నాకేమైనా అవుతుందా? అవ్వలేదు. అలాగే జ్ఞాని దృష్టిలో ఇది కేవలం ఆభాస రూపంగా, ఆభాసం అంటే ఛాయ, నీడ, కల్పించబడిన, ఊహించబడిన. ఎట్లా వచ్చింది? ఇది కర్మ ఫలము చేత వచ్చింది. అప్పుడు ఈ శరీరాన్ని ఒక ఛాయ అయితే దీన్ని జ్ఞాని ఎలా చూస్తాడంటే ఇది ఒక శవం లాంటిది. శవవత్ నిరస్తం. దీన్ని శరీరం ఆరాత్ అన్నారు. అంటే దూరంగా దీన్ని ఒక శవంలాగానే, థర్డ్ పర్సన్ లాగా దీనికి ఇండిఫరెంట్గా ఉండి దీన్ని సాక్షిగా, థర్డ్ పర్సన్ లాగా దీన్ని అట్లా చూస్తాడే కానీ దీన్ని తనదని అనుకోడు జ్ఞాని. నిరస్తం విడిచిపెట్టి మరల ఇతడు మరొక శరీరాన్ని పొందడని ముందు శ్లోకంలో చెప్పారు, చూసారా? అదే ఇక్కడ పునః న సంధత్త. ఇదం, ఈ మహాత్ముడు ఇక్కడ ఈ శరీరం మరలా ఇలాంటిది, ఈ ప్రపంచమనే నామరూప మాయా ప్రకృతిలో మరొక శరీరాన్ని పొంది ఇలా కష్టపడాడు, దుఃఖపడాడు, బాధపడాడు అని చెప్పి ఈ మహాత్ముడు విదేహముక్తుడైన అతని యొక్క విషయాన్ని గురించి ఇట్లా చెప్పి నీడ ఉదాహరణం ఇచ్చారు. ఆ తరువాత సరే, ఇప్పుడు నా నీడ, నా ఛాయ, నేనెవరను చెప్పాము చాలాసార్లు, మరలా చెప్తాం. నేను సతత విమల బోధ ఆనందరూపం, సతత విమల బోధానందరూపం సమేత్య త్యజ జడం జడమలరూప ఉపాధిమేతం సుదూరే అధ పునరపి నైవ స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఈ వినటానికి కొంచెం మనకు కష్టంగా ఉండేటువంటి ఒక అసహ్యపడేటువంటి ఉదాహరణ. మొదట ఏం చెప్తున్నారంటే, ఎప్పుడూ విమల శుద్ధమైన బోధరూపముగా, ఆనందరూపముగా ఉన్న నన్ను నేను గుర్తించిన తర్వాత రెండు చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఒకవైపు నా నిజస్వరూపాన్ని గుర్తించాలి, ఈ నా నిజస్వరూపము కాని ఈ అనాత్మైన ఉపాధిని గుర్తించి దాన్ని వేరు చేసి
తెలుసుకోవాలి. సో నన్ను నేను ఎలా గుర్తించాలి? ఎప్పుడూ ఉండేటువంటి శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నేను, జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన రూపమైన నేను. అప్పుడు నేను ఉన్నాను నాకు తెలుసు. ఇక్కడ జ్ఞానం అని చెప్పామంటే దాంట్లో ఎరుక, ఉనికి, ఎరుక, ఆనందం 3 కలిసే ఉంటాయండి. ఈ 3 వేరు కాదు. నేను ఉన్నాను అని ఉన్న తర్వాతనే కదా నాకు తెలిసింది, లేక నాకు తెలిసిన తర్వాత నేను ఉన్నానా? ఉండుట, తెలియుట, బీయింగ్ అండ్ నోయింగ్. ఉండుట, తెలుసుకొనుట, ఉనికి, ఎరుక 2 వేరువేరుగా జరుగుతున్నాయా? మొదట నేను ఉన్నాను, కొద్ది రోజుల తర్వాత తెలిసింది, లేక కొంచెం చెక్ చేసిన తర్వాత తెలిసింది, గిల్లి చూసుకున్న తర్వాత తెలిసింది. అట్లాగనా? కాదు. ఉండుట, తెలియుట. అందుకని సత్ చిత్, ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ నాట్ టూ సపరేట్. అవి సైమల్టేనియస్, దే బోత్ ఆర్ దేర్. బోత్ అని కూడా చెప్పకూడదు. ఎగ్జిస్టెన్సే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్సే ఎగ్జిస్టెన్స్. ఉండుటయే తెలియుట, తెలియుటయే ఉండుట. ఉనికియే ఎరుక, ఎరుకయే ఉనికి. అందువలన వాటిని విడదీయలేం. అవి వేరు కాదు, అవి సైమల్టేనియస్లీ కలిసి ఉన్న రెండని చెప్తుంటే మీకు మళ్ళీ దాన్ని రెండుగా భావించకూడదు. 2 ఎక్స్ప్రెషన్లు అని చెప్పచ్చు. ఇంకొక పక్క ఏమైంది? జడమైనటువంటి మలరూపమైనటువంటి ఉపాధి రూపమైనటువంటి ఈ శరీరము, ఉపాధులు అనేటివి చాలా దూరంగా వదిలేసేసానంటే, దూరంగా అంటే ఇంకా నన్ను అవి డిస్టర్బ్ చేయలేదని అర్థం. ఇక్కడ ఏదో దూరంగా తీసి ఎక్కడ పారేస్తాను ఊరు బయట, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసి ఎక్కడ తగలబెట్టారు, అట్లాగా కాదుగా. నేను ఇక్కడ బతికే ఉన్నాను, ఇంకా ప్రాణంతో ఉన్నాను, మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను, చూస్తున్నాను కదా. అది తర్వాత ఇట్లా ఈ విధంగా రెండిటిని సపరేట్ చేశాడు. అర్థం చేసుకున్న తర్వాత అతడికి మరలా ఈ అనాత్మైనటువంటి ఈ శరీరము, దీనికి సంబంధించిన ఈ విషయాలలో మరలా చిక్కుకొని అటాచ్మెంట్ పెట్టుకొని అవి నిజమనుకొని దుఃఖపడుట, బాధపడుట, పోరాడుట, ఆ తాపత్రయపడుట చేస్తాడా? చెయ్యడు. ఎలాగంటే ఉదాహరణ, ఒకసారి వాంతి చేసుకున్నామండి. వాంతి అయిన తర్వాత మరలా ఆ వాంతి అయినటువంటి ఆహారము దానిని చూస్తానికి మళ్ళీ మనకి ఇష్టపడతామా? దాని గురించి ఏదైనా డిస్క్రిప్షన్ చేస్తూ పెద్దగా మాట్లాడతామా? ఏంటి గొప్పగా చెప్పుకుంటామా? లేదు. అది అసహ్యంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత. అలాగే ఈ శరీరం అనేటువంటిది నేను ఒక వాంతి చేయబడ్డ పదార్థంలాగా దీన్ని నేను దూరంగా పెట్టేసి దీనికి ముఖ్యత మళ్ళీ అటువంటి దానికి ఈ మలభాండమైనటువంటి దుర్గంధపూరితము, మలమూత్రముల పూరితమైనటువంటి ఈ శరీరాని కోసం తాపత్రయపడతానా? ఇది నిజం అనుకొని దీనికోసం పాకులు ఆడతానా? అది ఏదో ఆహారం ఇస్తాను, మంచినీళ్ళు ఇస్తాను, ప్రాణంతో అది బతుకుతున్నది. అంతేగాని దానిని మరలా నేను అది నిత్యము, సత్యము అని చెప్పి దానికి పౌడర్లు పూసి, గంధాలు పూసి, ఇవన్నిట్లా ఇంకా దాని మీద అటాచ్మెంట్ను పెంచుకోను. ఎలా? వాంతి చేయబడిన ఒక వస్తువులాగా. చూడండి ఉదాహరణ ఏమిచ్చారు కదా. డిస్గస్ట్, మనం ఇంకా దాన్ని మళ్ళీ ఎవరు చూడటానికి కూడా మనకి ఇష్టపడదు కదా. అలాగే అదే శరీరంలో కలిసి ఉన్నప్పుడు ఆ భేదం లేదు. ఆహారం పొట్టలో ఉన్నప్పుడు అక్కడ కూడా అది డైజెస్ట్ అయ్యి
ఆ బయటికి ఏదైతే వాంతి అయినదో అది ఆ రూపంలోనే పొట్టలో కూడా ఉంది. కానీ అది నాలో ఒకటిగానే ఉండుట చేత నేను అది వేరనే భేదము భావన లేదు కాబట్టి. కానీ అది ఎప్పుడైతే అది వేరు అని చూస్తున్నానో దాని మీద అసహ్యం కానీ లేక లైకింగ్ కానీ రెండూ వస్తుంటాయి. ఎట్లా? ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వస్తువులు ఇవన్నీ కూడా అవి నాకంటే వేరు, అవి బయట ఎక్కడో ఉన్నాయి అని చెప్పి అనుకుంటుట చేత ఏమవుతున్నది, అవంతా కూడా మొత్తం నా యొక్క ఎక్స్టెన్షనే, నా విభూతి అని తెలియకపోతే, లేక పరమాత్ముడి విభూతి అని తెలియకపోతే ఏం చేస్తాం? వాటి మీద మనకు రాగం కానీ వస్తుంది, లేక ద్వేషము కానీ వస్తుంది. కానీ అదే నా నేనే అది అన్నప్పుడు ఇంకా దాని మీద రాగం ఏమొస్తుంది, ద్వేషం ఏమొస్తుంది? రాదు. అలా ఉదాహరణమిచ్చి తర్వాత 416 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సమూలమేతత్ పరిదహ్య వహ్నౌ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతః స్వయం నిత్య విశుద్ధ బోధా ఆనంద ఆత్మనా తిష్టతి విద్వరిష్టః. ఈ మహాత్ముడు విద్వాంసుడు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఒక్కొక్క శ్లోకంలో. ఇక్కడ విద్వరిష్ట అని ఒక టైటిల్ ఇస్తున్నారు ఈ జ్ఞానికి, ఈ వివేకుడికి. ఎవరు? విద్ అంటే తెలుసుకున్నవాడు. ఎలా? కరెక్ట్గా తెలుసుకున్నాడు, సూపర్గా తెలుసుకున్నాడు. అందుకని వరం, వరేణ్యం, వరిష్టం. ఓకే, గుడ్, బెటర్, బెస్ట్ అని చెప్తాం కదా, అట్లా సూపర్ రిలేటివ్ రెగ్యులర్ చెప్తే వరిష్టం. ఓకే, అందువలన ఇతడు ఈ అంటే ఏంటి, డౌట్ ఫ్రీ నాలెడ్జ్, క్షుణ్ణంగా కరెక్ట్గా తెలుసుకున్నాడు. ఇంకా మరి ఒక సందేహము కానీ, మరలా దిగజారిపోవటం కానీ, మరలా మాయతో కలిసి తాదాత్మ్యం పొందటం కానీ, భ్రమపడటం కానీ, మోహపడటం కానీ, శోకపడటం, భయపడటం ఇవేవి లేనివాడు విద్వరిష్ఠుడు. ఇతడు ఏం చేశాడు? ఎందుకు ఇతనికి ఇంత గొప్ప టైటిల్ ఇస్తున్నాం? ఏం చేశాడు? సమూలం ఏతద్ పరిదహ్య వహ్నౌ. ఈ ఉపాధులకు చెందిన వీటన్నిటినీ తనలో బుద్ధిలో ఇంతకుముందున్నటువంటి ఆ అజ్ఞానమును జ్ఞానమనే అగ్ని చేత సమూలంగా, ఇంకా మళ్ళీ ఎక్కడ దాని రూటే లేకుండా సమస్తం మూలముతో సహా అంతటిని దహించేశాడంటే వదిలేసేసాడు, దాన్ని త్యాగం చేశాడని అర్థం. ఏదో కిరోసిన్ ఆయిల్, పెట్రోల్ పోసి ఏదో దహింపజేశాడంటే అట్లాంటిది కాదు. జ్ఞానమనే అగ్నిలో, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని గీతలో భగవంతుడు చెప్పినట్లుగా, ఆ జ్ఞానం అనే కత్తి అంటారు, జ్ఞానం అనే అగ్ని అంటారు ఒక్కొక్క చోట, అప్పుడు శస్త్రం అంటారు. దీని చేత వాటన్నిటినీ అటాచ్మెంట్ లేకుండా అసంగ శస్త్రేణ అన్నాడు 15వ అధ్యాయంలో భగవద్గీతలో. చేసి తర్వాత నిర్వికల్పమైనటువంటి సదా ఆత్మస్వరూపముగానే ఉన్నటువంటి ఆ బ్రహ్మని తన నిజస్వరూపమునందు, అంటే వికల్పములు లేని శుద్ధమైన ఎరుకను అండి నేను. వికల్పాలు మనస్సులో ఉంటాయి, కానీ నేను మనస్సు కాదుగా. వికల్పములతో ఉన్న ఆ మనస్సుని కూడా నేను చూస్తున్నా. తెలుసు తెలియదు అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్న ఇంటెలిజెంట్ ఇంటలెక్ట్ని కూడా నేను చూస్తున్నాను, బుద్ధిని కూడా.
బుద్ధికే నాను సాక్షిగా ఉండే సర్వధీ సాక్షిభూతంగా ఉన్న నాలో వికల్పమే లేదు. అప్పుడు స్వయం నేను నిత్యశుద్ధ బోధ ఆనంద ఆత్మ. మరలా మరలా చూడండి, ఇది మంత్రం అండి. నేను ఎవడను అని కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. మనకందరికీ లోకంలో ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. నేను నిజంగా ఏదో, కానీ అది నాకు తెలియక నేను వేరే ఏదోగా అనుకుంటున్నాను. నేను స్త్రీని అనుకుంటున్నాను, నేను పురుషుణ్ణి అనుకుంటున్నాను, నేను బ్రాహ్మణ్ణి అనుకుంటున్నాను, నేను ధనవంతుణ్ణి అంటాను, బీదవాడిని అనుకుంటున్నాను, నేను చదువుకున్నవాడిని అనుకుంటున్నాను, నేను చదువు లేనివాడిని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నా నిజస్వరూపం కాదు. కాబట్టి ఒకటే ఒక కరెక్షన్. ఆధ్యాత్మిక మార్గం అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ ఐడెంటిటీ క్రైసిస్ని తొలగించాలి. అర్జునుడికి యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటి, అంత ముందు వరకు ఎంతో సక్సెస్ఫుల్గా కంటిన్యూస్లీ సక్సెస్ఫుల్ పర్సన్గా పెద్ద పెద్ద బిరుదులు అవార్డులు పొంది ఉన్నాడు. అర్జున అవార్డు, ఆయన పేరు చెప్పి ఇక్కడ ఇప్పుడు అవార్డులు ఇస్తారు కదా. అట్లాంటి హీరోగా ఉన్నటువంటి ఆ అర్జునుడు ఎందుకు ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చినప్పుడు జీరో అయిపోయినాడంటే ఐడెంటిటీ క్రైసిస్. ఇది భగవంతుడు గుర్తించాడు. ఈ అర్జునుడు నిరంతరం సక్సెస్నే పొందుతూ వస్తున్నటువంటి ఈతడు ఇంకొక పక్కన ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానమును తెలుసుకోవాలని అతడికి ఇంట్రెస్టే రాలేదే అని కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. భగవంతుడు ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు నేనైతే మంచి ఆహారం తిన్నాను, బాగా రుచిగా ఉందనుకోండి, బాగా ఉంటే దాన్ని వేరే ఇంకొకరికి కూడా చెప్పి ఇది చాలా బాగుందని చెప్పి నేను పొందిన ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలని ఆశతోటి వాళ్ళకి షేర్ చేస్తాను కదా. ఆ విధంగా ఈ జ్ఞానమును పొందిన గురువులు, పరమాత్ముడే తన దగ్గర ఉన్న ఈ జ్ఞానాన్ని ఎవరైనా వచ్చి అడగరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరికి చెప్పాలని. 60, 50, 60 ఏళ్ళు కలిసి ఉన్నాడు అర్జునుడు కృష్ణుడు. కానీ ఎన్నాడు ఈ ఎట్లాంటిది ఏదైనా జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యం ఉందా కృష్ణ, అదేదైనా ఉంటే చెప్పని జ్ఞానాన్ని గురించి దేని గురించి హయ్యర్ గోల్ అడగలేదు. ఇప్పుడు భగవంతుడు ఎట్లా అయినా సరే ఇతడు మూలంగా లోకంలో ఈ జ్ఞానాన్ని మరలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి భావించి భగవంతుడు ఏం చేశాడు, ఇతన్ని ఆధారంగా తీసుకొని ఒక సిట్యుయేషన్ని క్రియేట్ చేశాడు. ఏంటి క్రియేట్ చేశాడు, ఒక మనిషిని తీర్చిదిద్దాలి అనుకుని భగవంతుడు నిర్ణయించాడంటే ఈ జీవుణ్ణి మనం ఒడ్డెక్కించాలని ఆయన అనుకున్నాడంటే ఆయన మనలో కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తాడు. ఆ కన్ఫ్యూషన్ వల్ల మనం ఏమవుతామంటే స్టన్ అయిపోతాం, ఏం చేయాలో అర్థం కాకుండా నిలిచిపోతాం. అప్పుడు ఇది ఇంతేనా, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా, జీవితం అంటే ఇదా అని చెప్పి ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు అలా స్టన్ అయిపోతాం చూడండి. అప్పుడు జీవితం ఏమిటి, అసలు జీవితానికి అర్థం ఏమిటి, అప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఇట్లా జరిగింది, ఇట్లా కొంచెం చింతన పెరుగుతుంది. అందుకని ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. దానివలన అర్జునుడిలో ప్రాబ్లం, కన్ఫ్యూషన్ తోటి ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు నేను యుద్ధరంగంలో వారియర్న లేక గ్రాండ్ సన్నున భీష్ముడికి, లేక ద్రోణాచార్యుడికి శిష్యుడిన, తన రోల్ ఏమిటి అక్కడ అనేది తన గివెన్ ఆ ఇచ్చిన సిచ్యువేషన్లో ఆ సందర్భంలో నా యొక్క కర్తవ్యం ఏమిటని మరిచిపోవటం చేత కన్ఫ్యూజన్ వచ్చి ఏం చేయాలో అర్థం కాక, కానీ ఇలా లైఫ్లో చాలామంది కన్ఫ్యూజన్ వచ్చి ఏం చేయాలో అర్థం కాక దెబ్బ తగిలి బాగా ఇంకా దాన్ని తట్టుకోలేక
కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే డిప్రెస్ అయిపోతారు, మెంటల్ ఏదో వస్తుంది. కానీ ఇక్కడ ఒకే ఒక ప్లస్ పాయింట్, అర్జునుడు అంత తపస్సు చేసిన వీరుడు కాబట్టి భగవంతుడి దగ్గర సరెండర్ అయినాడు, కృష్ణుడి దగ్గర. అక్కడ నుంచే టర్నింగ్ పాయింట్ భగవద్గీత టీచింగ్కి. అది 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడికి కృష్ణుడికి సరెండర్ అయిపోయి నాకు కావాల్సింది నువ్వు చెయ్యి అని అడగలే. నేను కోరుకుండేది డూ ఇన్ మై ఫేవర్ అప్పుడేని అడగలేదు. మనందరిలాగా మనం దేవుడి దగ్గరికి వెళితే దేవుణ్ణి ఏమడుగుతాము? నువ్వు నాకు కావాల్సింది ఇవ్వు, నేను కోరుకునేది ఇవ్వు, నేను అనుకున్నట్టు జరిగేట్లు చెయ్యి అంటాం. అప్పుడు భగవంతుడు అలా చెయ్యడు. అప్పుడు ఏం చేయాలి? నాకు ఏది మంచిదో శ్రేయస్కరమో దేవుడా నువ్వు నిర్ణయించు అని చెప్పాలి. అలా అడిగేవాడు ఉత్తమ భక్తుడు. అర్జునుడు అప్పుడు తత్కాలానికి అట్లా అయినాడు, శిష్యుడైనాడు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సంమూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. నాకేది శ్రేయస్సో అది నువ్వు నిర్ణయించి అది నాకు చెప్పు. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నన్ను నువ్వు నీ శిష్యుడిగా స్వీకరించి నాకు నువ్వు బోధించు అన్నాడు. అప్పుడు కృష్ణుడు టీచింగ్ మొదలుపెట్టాడు. అక్కడ భగవద్గీత, వేదాంత, శాస్త్ర, ఉపనిషత్తుల సారం మొదలవుతున్నది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూసారా? ఇట్లా మనం కన్ఫ్యూషన్ జీవితంలో ఏదైనా వచ్చిందంటే ఇక్కడ సరెండర్ మొదట కావాలి. అప్పుడు దాంట్లోంచి మనం బయటపడతాం. సో దేవుణ్ణి మనం ఆ విధంగా అడగాలి. జ్ఞానము కావాలి. నాకు జ్ఞానం ఉంటే కన్ఫ్యూషన్ రాదు. జ్ఞానం ఉన్న చోట కన్ఫ్యూషన్ రాదు. మసక చీకటి ఉన్న చోట కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది తాడా పామా? బాగా స్పష్టమైన లైట్ ఉంటే కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుంది? డౌట్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇది పామా తాడని రాదుగా. కాబట్టి విద్వరిష్ఠుడు ఈ విధంగా తన ఆత్మస్వరూపంలో స్వయం నిత్య విశుద్ధ బోధ ఆనంద ఆత్మనా తిష్టతి. తన స్వరూపంలో తాను కూర్చున్నాడు, నిలుచున్నాడు, గ్రహించేశాడు విషయాన్ని. ఈ విధంగా గ్రహించాలి. సరే, ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, గ్రహించేశాడు. అనాత్మ ఇది, ఆత్మ ఇది. ఇప్పుడు ఇతడికి ఇంకా మరి ఈ శరీరం ఉండదా? ఉంటుందిగా. ప్రాణం శరీరం పోలే, జ్ఞానం వచ్చింది. అది ఇప్పుడు ఈ శరీరం గురించి అతడు ఎలా అనుకుంటాడు, ఏమి భావిస్తాడు అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఇంకా ఎంతకాలం ఈ శరీరం ఉండబోతుంది, ఆయుష్ ఎంత, అదేదో నిర్ణయించబడింది, అది అతడికి కూడా ఉంటుంది. అందుకని జ్ఞానం రాగానే వెంటనే శరీరం వదిలేస్తాడు, జీవ సమాధి అవుతాడు అని చెప్పి రాఘవేంద్ర స్వామిలాగా, సంత జ్ఞానేశ్వర్లాగా అనుకోకూడదు. అలా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ యోగ మార్గంలో ఏదో చేశారు. ఈ జ్ఞానికి ఇంకేం చేయక్కర్లేదు. సంతోషంగా సుఖంగా టైం పాస్ చేస్తాడు. ఈశ్వరుడి యొక్క ఇక్కడ డ్రామా జరుగుతున్నదని చెప్పి ఈ పెద్ద డ్రామాలో తాను ఏం చేయాలో అది చేస్తాడు. ఈశ్వరుడు తన మూలంగా ఈ కౌంటర్ మూలంగా వ్యక్తమయ్యేట్లుగా అనుకూలంగా తాను సరెండర్ అయి ఉంటాడు. కాబట్టి ఈ శరీరం ఉపాధి మూలంగా, జ్ఞాని మూలంగా జ్ఞానము, ఆనందము, సంతోషము, ప్రేమ, దయ ఇవన్నీ ప్రపంచానికి వితరణ చేయబడతాయి. ఏది ఎదురు చూడకుండా, ఏది ఎదురు ఆశించకుండా
అప్పుడు ఇక్కడ ఆ ప్రారబ్ధం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ప్రారబ్ధసూత్ర గ్రథితం శరీరం. ప్రారబ్ధం అంటే ఆరబ్ధ కర్మ. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు నేను గ్రహించాను, నేను జీవునిగాను, నేను శరీరంగాను, ఆత్మని. కానీ పోయినసారి చేసిన ఆ పనులతోటి ఇది ఆల్రెడీ డిస్పాచ్ అయ్యి వచ్చిందిగా, ఈ శరీరం తయారై మ్యానుఫ్యాక్చర్ అయ్యి దీనికి కొంత టైము, ఆయుష్, కొన్ని కర్మలు అనుభవించడం దీనికి ఉంటుంది. ఇంకా ఇది ప్రార్థమనే సూత్రము చేత, ఫార్ములా చేత, కారణముగా రచించబడినటువంటిది ఈ శరీరం. ప్రియాతు వా తిష్టతు గౌరివస్రక్ న తత్ పునః పశ్యతి తత్వవేత్త ఆనంద ఆత్మని బ్రహ్మణి లీన వృత్తి. అట్లాంటి ప్రారబ్ధముచే ఆరంభించబడినటువంటి ఈ శరీరాన్ని చూసి ఇది ఉంటే ఏమిటి, ఇది పడిపోతే ఏమిటి, ఇది వచ్చే క్షణంలో ఇది పడిపోతుంది, చచ్చిపోతే పోని, ఉంటుందా, ఉండని. ఎందుకంటే దానికి ఇప్పుడు నాతో నేను దాన్ని ముఖ్యమిత్వం ఇచ్చి దాన్ని నేను దానికోసం ఆరాడపడటం లేదు, తాపత్రయపడటం లేదు, దాన్ని ప్యాంపర్ చేయట్లేదు. ఎలాగంటే ఉదాహరణ ఇస్తున్నారు. ఒక ఆవు మెడలో అండి ఒక పూమాల వేస్తాం. అప్పుడప్పుడు పూజ చేసి కూడా పూమాల వేస్తే ఆవుకి మొదట అది పూమాలని తెలియదు. అది ఏదైనా తినే వస్తువు అంటే అదేదో వాసన చూస్తే ఇష్టమైతే తింటుంది. కానీ దాని నోటికి అందకుండా దాని మెడలో వేసాం పూమాల. అది పూమాలని, నాకు ఈ రంగుల పూలతోటి మాల వేశారని, నాకు పూజ చేస్తున్నారని, ఆ తర్వాత అది ఇంకా నడిచి వెళుతుంటే ఆ మాల మెడలోనే ఉంటే ఆ మాల ఉన్నదా మెడలో, లేక పడిపోయిందా, తెగిపోయిందా, దానికి అట్లా ప్రయాతువా తిష్టతు, అది ఉన్నదా లేక పోయిందా, ఎట్లా ఆవు మెడలో వేసిన ఆ పూమాలలాగా. ఈ జ్ఞానికి ఇంక దాని మీద స్పృహ ఉండదు. అందువలన మరలా దీన్ని ఇంక గుర్తించడు. తతః పునః తత్వవేత్త నా పశ్యతి. ఇప్పుడు శరీర భావం లేదు కాబట్టి తర్వాత మరొక శరీరాన్ని కూడా చూడడు, పొందడని అర్థం. నా పునః పశ్యతి అంటే ఇక్కడ అర్థం మరొక శరీరాన్ని పొందడు, చూడడంటే పొందడు. చెప్పాం కదా పైనే, విదేహముక్తి కూడా ఈ తత్వవేత్తుడు. అప్పుడు ఇతడు ఏమైనాడు, శరీరాన్ని పొందలేదు, ఏమవుతాడు, ఏమవుడు. ఇంతకుముందు బ్రహ్మమే, ఇప్పుడు బ్రహ్మమే. ఇంతకుముందు సచ్చిదానంద స్వరూపమే, ఇప్పుడు సచ్చిదానంద స్వరూపమే. కానీ మధ్యలో ఈ అహంకారం అనే భావం, శరీరం అనేది తాదాత్మ్యం ఉన్నందువలన ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి ఇంకా మరలా ఈ శరీరమే నాది కాదు, నేను కాదని తెలుసుకున్నాడు కాబట్టి వచ్చి మరలా ఇంకొక శరీరం అనేది ఏర్పడే అవకాశం లేదు కాబట్టి ఆనంద ఆత్మని బ్రహ్మణి లీన వృత్తి, తాను తన స్వరూపంలోనే నిలుచొని ఉన్నాడు, తానుగానే ఉన్నాడు అని అర్థం. తానుగానే ఉన్నాడు. పై శ్లోకంలో విద్వరిష్ట అని చెప్పాం కదా, దానికి ఒక వివరణం ఏంటంటే విదంతి ఇది విదః, తెలుసుకొనుట ఈజ్ ది తెలుసుకున్నవాడు, విదుః దాంట్లో ఆ తెలుసుకున్న వాళ్ళలో తేషాం వరిష్ఠ అండ్ విద్వరిష్ఠ అని చెప్పాను కదా, సూపర్ రిలేటెడ్ డిగ్రీ. ఆ తర్వాత ఇప్పుడు 418వ శ్లోకంలో ఇప్పుడు మరలా
ఒక ఉపనిషత్తు వాక్యము లాంటిదే ఆధారంగా తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. అఖండ ఆనంద అఖండానందమాత్మానం అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వా హేతోః దేహం పుష్యతి తత్వవిత్. తన స్వరూపం స్వస్వరూపతః అఖండ ఆనంద ఆత్మానం విజ్ఞాయ. నేను విభజన లేని ఆనంద స్వరూపమైనటువంటి సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆప్నోతి ఆత్మగా ఉన్నటువంటి నేను, నా స్వరూపం అది నేను అని తెలుసుకున్న ఇతడు ఆ తరువాత దేని కొరకు దేనికోసం కిమిచ్చన్ ఏది ఆశించి కస్య వా లేక దేనిని ఆశపడి దేనికోసం ఈ దేహమును పుష్ణాతి తత్వవిత్, ఈ తత్వజ్ఞానమును పొందిన ఈతడు దీన్ని ఇంకెందుకు మళ్ళీ కష్టపడి దీన్ని బాగా పోషించాలి అని చెప్పి దీనికోసం తాపత్రయం పడతాడా? అది పాటికి ఉండని, దాన్ని నిర్లక్ష్యము చేసి కష్టపెట్టలేదు. తపస్సని, అనవసరమైన వ్రతాలని, అది ఏదో ఆకలి అవుతుంది 2 సార్లు 3 సార్లు దొరికింది తిని పెడతాడు, దాహం అవుతుంది మంచినీళ్ళు తాగుతాడు, నిద్ర వస్తుంది నిద్రపోతాడు, అలాగే మలమూత్రాలు వస్తాయి పోతాయి. కానీ ఇప్పుడు దాన్ని పుష్ణ్యాతి అంటే ప్యాంపర్ చేయటం సర్వం. మన జీవితంలో చూడండి ఏమిటి మనం చేసేది, పొద్దున్న లేస్తే రాత్రి దాకా మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పనులు కానీ వ్యవహారం కానీ ఏంటంటే ఈ శరీరాన్ని పోషించటం, దీనికి కావలసిన సుఖాలను ఇవ్వటం, ఇంకా ఇంకా సుఖాలని పొందగలనా అని వాటి కోసం ప్లాన్లు వేయటం, దానికి తగినట్లుగా మరలా వస్తువులను విషయాలను రిలేషన్స్ని పెంచుకోవటం. లేక ఇలా చెప్పాలంటే 3 తినటం, తాగటం, అనుభవించటం, నిద్రపోవటం, తినటం, తాగటం, అనుభవించడం, నిద్రపోవటం. అందుకని మోస్ట్ ఆఫ్ ది లైఫ్లో మన ఎనర్జీ, మన డబ్బులు, మన శ్రమ అంతా కూడా తినటానికి, సుఖములు అనుభవించుటకు కావలసినవి. లేక ఇలా చెప్పనా, ఎప్పుడు కూడా తినటం ఆహారాన్ని గురించి, వస్తువులు సొమ్ములు దుస్తులు వీటిని గురించి, తర్వాత సుఖభోగములు స్త్రీ పురుష సుఖభోగాలు, ఈ 3 తప్ప ఇంకేమున్నాయి పెద్ద టాపిక్స్. కానీ ఈ మధ్యలో వీడు రోగంతో కష్టపడుతుంటాడు కదా, అందుకని డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెట్టాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకని హాస్పిటల్స్లో ఎక్కువ క్రౌడ్ ఉంటారు, దేవాలయాల్లో క్రౌడ్ ఉంటారు, మాల్స్లో హోటల్స్లో క్రౌడ్ ఉంటారు, చాలా పెద్ద క్రౌడ్ జనం ఉంటారు. కానీ ఈ జ్ఞానం చెప్పే చోట వినేటానికి సత్సంగంలో క్రౌడ్ ఉండదు. చూసారా? సరే, ఎనీహౌ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇదే విధంగా బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక చక్కటి మంత్రం వస్తుంది. ఏంటంటే అది ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుషః. నేను ఈ పురుషుడనైన నేను ఆత్మను అని ఒకవేళ తెలుసుకుంటే, తెలిసిన తర్వాత తెలుసుకొని ఉండుంటే, ఇంకా ఆ తరువాత కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్, దేని నాశించి దేని కారణము చేత ఈ శరీరాన్ని గురించి తాపత్రయపడతాడు. అనేక రకాలైన తిప్పలు పడతాడు, ఆరాట పడతాడు. క్వశ్చన్ ఇది, ఆక్షేపణ. పడతాడా?
ఇట్లా జ్ఞానం వచ్చి తన ఆత్మని తెలుసుకున్న తర్వాత ఇంకా మరి దేనికోసం, దేని కారణంగా, దేన్ని ఆశించి, దేనిని కోరి ఈ శరీరం అనుసంజ్వరేత్ అంటే దీన్ని నౌరిషింగ్, ఫ్యాటనింగ్ అండ్ ఈ విధంగా దీనికి సేవ చేస్తూ, దీనికి సుగంధ ద్రవ్యాలు, లేపనాలు, భోగాలని నువ్వు ఎంత చేసినా కూడా మలభాండమేగా ఇది. చూడండి, వ్యాధిగ్రస్తం అయ్యేదేగా, ముసలిదయ్యేదేగా, కనిపించకుండా మరణించిపోయేదే కదా. కాబట్టి దాన్ని ఉపయోగించవలసిన దానికి ఉపయోగించి, పొందవలసిన దాన్ని పొంది నేను ఇప్పుడు విముక్తుడినైపోయాను. అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఈ శరీరానికి. గుడ్, నీ మూలంగా నిన్ను ఉపయోగించుకొని నేను ఈ కళ్ళు, చెవులు, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నేను గురువుని ఆశ్రయించి నా స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను, శాస్త్రాన్ని శ్రవణం చేసి థ్యాంక్ యూ అని చెప్పి ఈ బాడీకి ఒక థ్యాంక్స్ చెప్పి ఇంకంతే. కానీ అది పోయేటప్పుడు మనకు థ్యాంక్స్ ఏం చెప్పదు, ఎందుకంటే అది జడం. అది ఎప్పుడు టక్కని దానికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, మిషన్కి వచ్చినట్లుగానే ఆగిపోతుంది. అది ఆగిపోతే ఏమిటి, నాకు ఇంకా కొంతకాలం పనిచేసి అప్పుడు ఏంటంటే అర్థం, నేను ఇంకా జీవించాలి, ఇంకా జీవించాలి, ఎంతో కాలం జీవించాలి. ఎంతో కాలం జీవించి ఏం చేస్తావు? ఇప్పుడు ఆయుష్ చాలా ఉంది. కొంతమంది 80 ఏళ్ళు, 85 ఏళ్ళు బాగా ఆరోగ్యంగానే తిరుగుతుంటారు, కొంతమంది 90 ఏళ్ళు దాకా ఉంటారు. సో వాట్? జంతువులు కూడా, ఈ తాబేలు, ఆఫ్రికా అడవుల్లో ఉండే తాబేలు 400 ఏళ్ళు జీవిస్తుందిట. ఇంకా ఏవో జంతువులు చాలా కాలం జీవిస్తాయిట. ఏనుగు అయితే దాన్ని అడవిలో కనుక అట్లా తిరుగుతుందంటే ఏమి బాధ లేకుండా, దాన్ని ఎవరు బాధ పెట్టకుండా అది కూడా 150 ఏళ్ళు, 200 ఏళ్ళు జీవిస్తుందిట. ఇంకా పాములు కూడా అట్లా లాంగ్ లైఫ్ ఉందిట వాటికి. తిమింగిలాలకు ఉందిట. ఇలా ఏమిటప్పుడు? అందుకని లాంగ్ లైఫ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా, ఇట్స్ నాట్ అచీవ్మెంట్. ఎక్కువ ఉండి కష్టపడతావు, దుఃఖపడతావు. ఈ శరీరం ముసలిదైన తర్వాత ఇంకా అది ఎందుకు ఉండి కష్టపడుతూనే ఉంటుంది కదా, చుట్టూ ఉండే వాళ్ళకి కష్టమే. కాబట్టి అది ఎంతకాలం ఉండాలి అక్కర్లేదనేది మనకు వద్దు. నేను ఇప్పుడు తొందరగా అది బాగున్నప్పుడే, అది నాకు కొంచెం సహకరిస్తున్నప్పుడే నేను ఎలా నా లక్ష్యాన్ని గ్రహించేసి చేయవలసింది చేశాను, పొందవలసింది పొందాను అని తృప్తి పడడం. ధన్యోహం అని చెప్పాలి. ఎందుకు? కర్తవ్యం కృతం, ప్రాప్తవ్యం ప్రాప్తం. ఆ తర్వాత ఈ రియాలిటీ, ఈ సత్యము, పారమార్థిక ఆత్మతత్వమును దేని గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నామో ఇంతసేపు, ఇది తెలుసుకున్నట్టు వలన ఇంకా ఏర్పడే ఫలములను నేను వివరించి చెప్తాను నీకు. అప్పుడు నీకు ఏ సందేహము రాదు. ఈ జ్ఞానం ఒక్కటే చాలా అండి నాకు, ఇంకా మళ్ళీ వ్రతాలు, తీర్థయాత్రలు, పూజలు, పునస్కారాలు, కుండలిని యోగాలు, ప్రాయశ్చిత్తాలు, పరిహారాలు అవన్నీ చేయొద్దా స్వామి అని సందేహం చాలామందికి. ఎంత విన్నా కూడా మరలా భయం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కొంచెం వాస్తుని సరిచేయొద్దంటారా, నా జాతకాన్ని చూపించి అక్కడ ఏదైనా గ్రహం కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని సరిచేయొద్దా, ఇవన్నీ ఏమి ప్రయోజనపడవు. నిన్ను మరలా మాయా సంసార ప్రపంచంలోనే ఉండేట్లు చేస్తాయి, కానీ అవి పూర్ణ ఫలముని ఇవ్వవు. ఇప్పుడు శరీరానికి ఏదో ఒక వ్యాధి వచ్చితే డాక్టర్ దగ్గరికి వెళ్ళా, నయం చేసుకున్నాం. కొన్ని వ్యాధులు నయం అవ్వట్లేదు. సరే, ఎంత నయం చేసి ఎన్ని మార్చినాను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషను, అన్నీ ఏదేదో చేసి బతికించినా కూడా, లేక 6 నెలలు, సంవత్సరం పాటు లోపల ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్లు పెట్టారు బతికించడానికి. మనిషి శరీరం ఉంది, కానీ సరే కోలుకున్నాడు, వచ్చాడు. అట్లాగే ఉంటాడు ఏంటి శాశ్వతంగా? ఇంకా మందుల మీదనే బతకాలి. ఇంకొక రోజు పోతుంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పోతుంది. అర్థమైందా మీకు? ఇది ఎగ్జాజరేషన్కి ఏం చెప్పలేదుగా, చెప్తున్నది నిజమేనా? కళ్ళు విప్పు, కొంచెం ఎలర్ట్గా ఉండు,
సరేనా? అందువలన జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అంటే అర్థం ఎలర్ట్ జాగ్రత్తగా వెళ్ళిరా అంటే గమనముతోటి ఉండు అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని చెప్తున్నారు. సంసిద్ధస్య ఫలం త్యజేత్ జీవన్ముక్తస్య యోగినః. త్యజేత్ కాదు, సంసిద్ధస్య ఫలం త్వేతత్ తు ఏతత్ జీవన్ముక్తస్య యోగినః బహిరంతః సదానంద రసాస్వాద నమాత్మని. ఫలం చూడండి, ఫలాలు చెప్పబోతున్నారు. ఇక్కడ మొదలు ఇంట్రడక్షన్ లాగా ఒక శ్లోకం ఏమంటున్నారంటే, ఈ యోగిన ఎవరు? ఇక్కడ యోగి అంటే చూడండి, యోగి పదము, జ్ఞాని పదము, లేక ఏమంటున్నారు, వివేకుడు, సంయుక్త ఆత్మ అని ఇట్లా రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. మహాత్మ అన్నారు ఒక చోట, విద్వరిష్ట అన్నారు. ఇక్కడ యోగిన అంటున్నారంటే ఇవన్నీ ఒకటే. ఇక్కడ ఏదో ఆ యోగా అనేటువంటిది హఠయోగము రాజయోగము చేసి వాటిల్లో లేవు కొంచెం సిద్ధులు పొందాడు అట్లాంటి యోగిని గురించి కాదు ఇక్కడ చెప్పేది. భగవద్గీత ప్రకారము, నిజమైన వేదాంత శాస్త్ర ప్రకారం యోగి అంటే ఈ తాను జీవుడుని అనుకుంటున్నటువంటి భావమును వదిలేసి తాను పరమాత్మ స్వరూపం అని చెప్పి యుజ్ హీ మే ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ బ్రింగ్ ద వన్నెస్ అండ్ రిలైజ్ ద జీవాత్మ పరమాత్మ ఐక్యం. అది యోగం. అప్పుడు ఇంకా అతడప్పుడు సంయుక్తాత్ముడై ఉంటాడు, ఇంద్రియ మనోనిగ్రహాలతో ఉంటాడు, క్రమశిక్షణ అయిన జీవితంతో ఉంటాడు, ధార్మికమైన జీవుడుగా ఉంటాడు. యోగిన వాళ్ళకి సంసిద్ధస్య ఫలం తు ఏతత్, అతడికి ఏర్పడేటువంటి ముఖ్యమైన ఫలం ఏమిటి చెప్తాను. ఈ యోగి అంటే ఎవరు? జీవన్ముక్తస్య యోగినః, సంసిద్ధస్య యోగినః జీవన్ముక్తస్య ఏతత్ ఫలం. ఈ ఫలము వాళ్ళకి, ఇంకా ఫలం చెప్పలేదు ఇక్కడ. మొదట్లో ఎవడితడు, ఎవరికి ఈ ఫలం, ఈ రియాలిటీని తెలుసుకున్న ఆ యోగి ఏమంటున్నారు? బహిః అంతః సదా ఆనంద సంస్వాద ఆనంద రసాస్వాదన ఆత్మని. ఇతడికి బయట లోపల అని భేదం లేదు. అంటే దేశభేదము లేదు, కాలభేదము లేదు, వస్తుభేదము లేదు. ఎప్పుడు కూడా బహి అంతః అంటే లోకంలో ప్రవర్తిస్తున్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నట్లుగా ఉన్నప్పుడు కూడా, లేక తనకు తానుగా నిశ్శబ్దముగా మౌనంగా ఉన్నప్పటికి కూడా అని అర్థం. బయట లోపలంటే ఎప్పుడు ఆ సదా ఆనంద రసానుభూతి అయిన ఆత్మనందే ఉంటాడు. ఎలా ఉంటాడు? ఏం ఫలాన్ని పొందున్నాడు అతడు? ఆత్మని. ఇప్పుడు ఒకటొకటి లెక్కేస్తూ వస్తే, వైరాగ్యస్య ఫలం, మొదట అతడికి వైరాగ్యం ఏర్పడింది. వైరాగ్యం ఆసక్తి రక్తి రహిత విరక్త వైరాగ్యవాన్. వైరాగ్యం అంటే ఏంటి? డిస్పాషన్, డిప్రెషన్ కాదండి. హీ డిస్కవర్డ్ ద ట్రూత్, దేర్ ఫోర్ హీ గాట్ ద డిస్పాషన్ అబౌట్ ద అన్ట్రూత్. ఈ వైరాగ్యం యొక్క ఫలం ఏమిటో తెలుసా? ఫలం బోధ. ఈ డిస్పాషన్ ఉన్నవాడికి మాత్రమే ఈ నిజమైన ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. ఎందుకంటే అనాత్మ మీద ఇప్పుడు లక్ష్యం లేదు, ఆశ లేదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏంటో తెలిసిపోయింది, బోధ ఏర్పడింది. ఇప్పుడు ఈ బోధ వలన ఏమిటి అంటే, బోధస్య ఉపరతి ఫలం. ఈ బోధం ఏర్పడిందంటే, జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏర్పడిందంటే, అనాత్మ యొక్క అనిత్యం తెలిసిపోయిందంటే ఏమవుతుంది? ఉపరతి ఫలం.
He withdraws from this worldly things and beings and activities. అంటే సోంబేరైపోతాడా, డల్గా ఉంటాడా, ఏం పని చేయడా, లేజీ ఫెలోగా ఉంటాడా, అట్లా కాదు. ఉపరతి అంటే హీ అన్నెసెసరీ నెవర్ ఇన్వాల్వ్, అనవసరముగా దేని అందునో తాను మరల తలదూర్చడు, చిక్కుకుపోడు. ఉపరతి, విత్డ్రావల్. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, జీవితంలో సరే 50-60 ఏళ్ళు ఏదో చేశాం, రిటైర్ అయినాం, పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు చేశాం. ఇంకా ఆ తర్వాత ఇంక ఇప్పుడు ముఖ్యమైన లక్ష్యం ఏదిగా ఉండాలి? ఇంకా పిల్లల వ్యవహారాల్లో తలదూరుస్తూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, వాళ్ళకి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళ పిల్లల విషయంలో కూడా మళ్ళా తలదూరుస్తూ, అక్కడ డిస్టర్బ్ చేస్తూ, ఇంకా తర్వాత ఈ మనవాళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమ అటాచ్మెంట్లను పెట్టుకొని ఇంక ఎంతకాలం ఇవి చేస్తావు? ఎప్పుడు ఆపేస్తావు ఇవి? ఎప్పుడు సమయమును, మనస్సును అంతర్ముఖం చేసి ఈ జ్ఞానం కోసం, జ్ఞాన ప్రాప్తి కోసం నువ్వు ప్రయత్నిస్తావు? వానప్రస్థుడు ఎప్పుడు అవుతావు? ఉపరతి ఎట్లా వస్తుంది నీకు? అది వాళ్ళు అందుకని నిర్ణయించుకోవాలి. అందుకని కొంచెం మొదలు డిస్పాషన్ రావాలి. ఎప్పుడైతే లోకంలో డిసడ్వాంటేజెస్, డిస్టర్బెన్సెస్ అన్నీ చూస్తున్నాగా, మన అనుభవంలోంచి అందుకని మనమే నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మన జీవితమే మనకు పాఠమును నేర్పుతుంది నేర్చుకుండేవాడికి. అలా నేర్చుకోని వాడికి ఎక్కడ ఏ గురువుగారు పాఠాలు చెప్పలేరు. నేర్చుకోవాలి. నా అనుభవంలోంచి నేను తెలుసుకోవాలి. లోకం ఇంతే, కుక్క తోకర వంకర ఇంతే, అది అట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ ఈశ్వరుడు యొక్క సృష్టి అయినటువంటి ఈ ప్రపంచంలో నేను ఆయన అనుగ్రహం చేత, ఆయన అనుశాసనం తగినట్లుగా నేను కంట్రిబ్యూట్ చేయాలి. కానీ నేను కంట్రోల్ చేస్తాను అప్పుడేం చెప్పి విర్రవేయకూడదు. అందువలన ఇక్కడ ఈ ఉపరతిగా వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు బుద్ధిలో జ్ఞానం ఏర్పడింది. దానివల్ల ఏంటి? ఇంకా మౌనమైపోతుంటాడు. ఎక్కువ దేంట్లోనూ దేని గురించి కామెంట్ చేయడు. ఓకే, ఉంటే ఉండని, పోతే పోని, నేను అంటూ ఇంక దేన్ని కూడా ఎవరికి ఏ అడ్వైజులు ఇవ్వక్కర్లేదు, ఎవరి మీద ఏ కంప్లైంట్లు చేయక్కర్లేదు. ఇట్లా ఉపరతి అంటే. దానివల్ల కలిగే తర్వాత ఫలం ఏమిటి? ఈ ఉపరతి వలన ఏష ఉపరతే ఫలం భవాత్ శాంతి. ఉపరతి వలన ఏర్పడే ఫలం ఏమిటి? చూడండి, ఒకదాని వలన ఒకటి ఫలం. వైరాగ్యము చేత ఏర్పడే ఫలం బోధం, బోధము చేత ఏర్పడే ఫలం ఉపరతి, ఉపరతి చేత ఏర్పడే ఫలం శాంతి. శాంతి, శాంతి కోసం నేను ఏ పిల్లల మీద, బంధువుల మీద, ధనం మీద, దేని మీద ఆధారపడక్కర్లేదు. నా స్వరూపమే శాంతి స్వరూపం అయితే. కాబట్టి నేను ఎప్పుడైతే అనాత్మ, అనవసరమైన వాటిలోంచి విత్డ్రా చేసుకున్నానో నెమ్మదిగా ఉంటాను, శాంతి వస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఏ మనసులో శాంతి లేకుండా పోతున్నది, ఎప్పుడు పోతున్నది? ఎప్పుడైతే మనం దేనికైనా ముఖ్యత్వం ఇచ్చామంటే, టు విచ్ ఎవర్ థింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్, దట్ డిస్టర్బ్స్ యువర్ మైండ్ కదా. గమనించండి, నా పిల్లకో ఎవరికైనా దేనికైనా ముఖ్యత్వం ఇచ్చానంటే, దేనికైతే నేను ప్రయారిటీ ముఖ్యత్వం ఇస్తున్నాను అది నాకు సోర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది అని తెలుసుకోవాలి. సో శాంతి ఏర్పడుతుంది. ఈ శాంతి ఏర్పడితే దానివల్ల వచ్చే ఫలం ఏమిటి? తర్వాత స్వ ఆనందానుభవాత్. అప్పుడు
స్వ ఆనంద అనుభవం వచ్చింది. శాంతి ఉన్నప్పుడే నేను లోపల చక్కగా కూల్గా థింక్ చేయగలను, బాగా క్లియర్గా విషయాన్ని అర్థం చేసుకోగలను. అశాంతిగా డిస్టర్బ్డ్గా ఉన్న మైండ్ డెసిషన్స్ తీసుకోగలదా? విషయాన్ని అర్థం చేసుకోగలదా? చేసుకోలేదు. తెలుసు మన లైఫ్లోని అనుభవం మనకు. ఎప్పుడైతే నేను బాగా డిస్టర్బ్ అయి ఉన్నానో, ఐ కాంట్ థింక్ ప్రాపర్లీ, ఐ కాంట్ మేక్ ద డెసిషన్స్ ప్రాపర్లీ కదా, అప్పుడు స్వ ఆనంద అనుభవం ఏర్పడుతుంది. ఈ స్వ అనుభవం చేత ఇంకా లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది శాంతి ఏవ. అశాంతి ఏర్పడటమే కంప్లీట్ విత్డ్రావల్, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్. అందుకని బిఫోర్ లీవింగ్ దిస్ బాడీ ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెట్. దాన్నే ఫుల్ఫిల్మెంట్ అంటారు. నో ఎనీ లూజ్ ఎండింగ్, ఎస్ ఫుల్ఫిల్డ్ లైఫ్ అని నాకు తెలియాలి. ఈ విధంగా 420 శ్లోకం వరకు మనం ఈరోజు చూసాము. ఈ ముఖ్యమైన ఫలం ఇంకా రేపటి క్లాస్లో కూడా కొన్ని చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.